వాక్యోదయానికి వచ్చేసిన మీ అందరికీ శుభోదయం. హల్లెలూయా. దేవుని కృపతో ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు నిర్గమాకాండము 1వ అధ్యాయం. ఐగుప్తులోనికి యాకోబు వచ్చిన ఇశ్రాయేలు పేర్లు రాయబడ్డాయి. 4వ వచనంలో చెప్పబడింది, వారు 70 మంది, యోసేపును తన అన్నదమ్ములందరూ ఆ తరం వారందరూ చనిపోయిరి అని వాక్యంలో చెప్పబడుతుంది. 7వ వచనంలో, ఇశ్రాయేలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండేను. ఐగుప్తు దేశంలోనికి ఇశ్రాయేలు వచ్చిన వాళ్ళు 70 మంది, కానీ అక్కడికి వచ్చిన తర్వాత వారు బహుగా విస్తరించిరి అని వాక్యంలో చెప్పబడింది. అవును పిల్లరా, వెళ్ళినప్పుడు 70 మంది వెళ్ళారు, కానీ ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు 6 లక్షల మంది, ప్రత్యేక పురుషులే 6 లక్షల మంది ఉన్నారు, స్త్రీలు కాక. ఎంతమంది ఐగుప్తు దేశం నుంచి వెలుపలకు వచ్చారు అంటే దేవుడు ఎంతగా వారిని ఆశీర్వదించాడు. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం అది. హల్లెలూయా. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నేను నిన్ను ఆకాశ నక్షత్రాల వల్లే నేను విస్తరింపజేస్తాను, ఆకాశ నక్షత్రాల వల్లే నేను నిన్ను విస్తరింపజేస్తాను, నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని చెప్పేసి దేవుడు అబ్రహాముకి, అసలు సంతానమే లేనప్పుడు, పిల్లలే లేనప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. అంటే దేవుని వాక్యము ఎంత సత్యం అంటే, ఆయన మాట ఇచ్చాడంటే ఎన్నటికీ మాట తప్పడు. అది కూడా మాట ఎప్పుడు ఇచ్చాడు? ఆయన ఏమీ లేనప్పుడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, అసలు నమ్మటానికి అవకాశం లేనప్పుడు, 100 ఏండ్ల వాడైనటువంటి అబ్రహాము పిల్లల్ని కంటాడా? కానీ అవకాశం ఉందా? లేదే. కానీ అవకాశం లేని సమయంలో దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం అక్షరాల దేవుడు నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. నీ పట్ల కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు అలానే నెరవేరుస్తాడు. నీకు నమ్మటానికి అవకాశం ఉండదు. ఇది జరుగుతుందా, నా భర్త మారుతాడా, కుటుంబం మారుమూసి పొందుతారా, నాకు ఈ ఉద్యోగం వస్తుందా, నాకు వివాహం జరుగుతుందా, నాకు ఈ కార్యం జరుగుతుందా, నీకు నమ్మటానికి అవకాశం లేదు. కానీ అవకాశం లేనప్పుడు కూడా నువ్వు నమ్మగలిగితే, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రాహాము నిరీక్షణ కలిగి నమ్మినని రోమీయులకు రాసిన 4వ అధ్యాయంలో ఏ మాటతో చెప్తున్నాడో అదే విధంగా నువ్వు కూడా నిరీక్షణకు ఆధారం నీకు లేనప్పుడు నువ్వు నమ్ము చూడు, దేవుడి యొక్క అద్భుతమైన కార్యాలను కళ్ళారా చూస్తావు. ఎంతగా అతనికి ఆశీర్వాదం వచ్చింది. ద్వితీయోపదేశకాండంలో 10:22లో, నీ పితరులు 70 మంది అయి ఐగుప్తునకు వెళ్ళిరి, ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రం వలె నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు. అప్పటికంటే ఐగుప్తు దేశంలోకి వెళ్ళినప్పటికీ తిరిగి వచ్చేసరికి ఆకాశ నక్షత్రాల వలె దేవుడు విస్తరింపజేశాడట. పిల్లరా, అంటే దేవుని యొక్క ఆశీర్వాదం సృష్టంగా దేవుడు చెప్పినటువంటి మాట నెరవేర్పిందులో మనం చూస్తున్నాం. ఆకాశ నక్షత్రాల్లా ఉంటామంటే మొత్తం లెక్కించలేనంత మంది. అవును, 6,02,550 మందిని దేవుడు ఐగుప్తు దేశంలోంచి బయటకు తీసుకొచ్చినప్పుడు వారి యొక్క జనాభా అంతమందిని దేవుడు అంతమందిగా చేశాడు. అలాగే నిన్ను, నీ కుటుంబాన్ని కూడా దేవుడు బహుగా విస్తరింపచేయునుగాక. నీ సంఘాన్ని దేవుడు విస్తరింపచేయునుగాక. మన పరిచర్ని దేవుడు విస్తరింపచేయునుగాక. మనకిచ్చిన సమస్తాన్ని, మనకిచ్చిన సంఘాన్ని దేవుడు ఆశీర్వదించి విస్తరింపచేయునుగాక. అయితే విస్తరణ జరిగిన తర్వాత ఏం జరుగుతుంది? విస్తరణ అన్నది దేవుడు ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు ఒక వ్యక్తిని దేవుడు దీవిస్తాడు. బహు సంతానం గలవారు దేవుని విస్తరిస్తాడని దేవుడు ఎప్పుడు మొదట్లోనే ఆదికాండంలోనే అబ్రహాంతో చెప్పాడు. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో, నేను బహుగా ఆశీర్వదిస్తాను, ఈ స్థలం నుంచి బయటకు వచ్చేయని చెప్పి దేవుడు చెప్పాడు. అట్లనే దేవుడు వారిని బహుగా దీవించి వారిని విస్తరింపజేస్తానని చెప్పేసి ఆదికాండం 28వ అధ్యాయం 3వ వచనంలో చూడండి ఒకసారి, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జన్మలగున్నట్లు నీకు సంతానాభివృద్ధిని కలుగజేసి నేను విస్తరింపజేసి నీవు పరవాసైన దేశం, అనగా దేవుడు అబ్రాహాముకి ఇచ్చిన దేశంను నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు అని చెప్తున్నాడు. అంటే ఇది అలా విస్తరించబడటానికి గల కారణం దేవుని వాగ్దానమే. అంటే ఒకరు దీవించబడాలన్నా, ఒకరు విస్తరించబడాలన్నా దేవుని వాగ్దానమే. దేవుడు కూడా మొట్టమొదటి ఆదాముతో కూడా అదే మాట చెప్పాడు, ఆదామా నేను ఆశీర్వదిస్తున్నాను ఇట్లనగా అని చెప్పి, మీరు అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించాలి అనేది దేవుని ఉద్దేశం. ఇప్పుడు చూడు, భూమి అంతా నిండుతున్నారంటే అది దేవుడు ఆదాముకి ఇచ్చిన ఆశీర్వాదమే. ఈరోజు నీ కుటుంబం దీవించబడాలి, నీకు సంతానం కావాలి, నీ కుటుంబం ఆశీర్వదించబడాలనేది దేవుని దగ్గర నుంచి రావాల్సిన ఆశీర్వాదం అది. హల్లెలూయా. ఈరోజు అక్కడికి వచ్చిన మీ అందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. మీ కుటుంబాలన్నీ దీవించబడాలి. అలా దీవించబడాలంటే దేవుడు బహుగా ఆశీర్వదించాలి. 105వ కీర్తన 24వ వచనంలో, ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధిని కలగజేసెను,
వారు విరోధుల కంటే వారికి అధిక బలమును దేవుడు దయచేసిన బహు సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అయితే మనం ఆశీర్వదించబడిన తర్వాత, దీవించబడిన తర్వాత, విస్తరించిన తర్వాత మనల్ని చూసి అనేక మందికి అసూయ కలుగుతుంది. మనం పేదరికంగా ఉన్నంతసేపు మనం డబ్బు లేనంత వరకు, మనకు ఉద్యోగం లేనంత వరకు, మనం మాసిపోయిన బట్టలు, సిరిగిపోయిన బట్టలు, అరిగిపోయిన చెప్పులు వేసి తిరుగుతున్నంత వరకు అందరూ కూడా మనల్ని అయ్యో పాపం అంటూనే ఉంటారు తప్ప మనల్ని పట్టించుకోలేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనకు ఆశీర్వాదం వచ్చిందో, మనకు దీవెన వచ్చిందో, వారికంటే మనం ఎక్కువగా విస్తరించామో, ఎక్కువగా అభివృద్ధి పొందామో వాళ్ళు తట్టుకోలేరు, అసూయ చెందుతారు. వారు ఏంటి మన కళ్ళ ముందే వీళ్ళు ఎంత అభివృద్ధి పొందారే, ఏంటి వీళ్ళు కారులో తిరుగుతున్నారు, ఏంటి వీళ్ళు మోటార్ సైకిల్ తిరుగుతున్నారు, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేస్తున్నారు, వీళ్ళు కొడుకు ఉద్యోగం వచ్చేసింది, కూతురుకు ఉద్యోగం వచ్చేసింది, వీళ్ళు మనకన్నా దీవించబడిపోయారు, అదే ఆ పొలం కొనేస్తున్నారు, ఈ పొలం కొనేస్తున్నారు అని అప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి. వాళ్ళతో సమానంగా ఉన్నంత వరకు అనిపించదు, వాళ్ళకంటే కింద ఉన్నంత వరకు వాళ్ళకి ఏమనిపించదు. కానీ మనకి ఆశీర్వాదం మన పిల్లలు దీవించబడటం చూసి తట్టుకోలేక అప్పుడు రకరకాల శ్రమలు, అసూయ, ద్వేషాలతో చేయకున్న పనులన్నీ చేస్తారు. ఎస్ఎంఎస్ ఎప్పుడు కూడా అదే కార్యాలు ఐగుప్తు దేశంలోని ఇశ్రాయేలు ప్రజలకు సంభవించినాయి. ఏం సంభవించినాయో చూద్దాం. 8వ వచనం చూద్దాం. అప్పుడు యోసేపును ఎరగని ఒక క్రొత్త రాజు ఐగుప్తును ఏలనార్పించెను. అతడు తన జల్లు తిట్లను, ఇదిగో ఇశ్రాయేలు సంతానమైన ఈ జనం మనకంటే విస్తారంగాను బలిష్టంగాను ఉన్నది. చూసారా, వారికంటే విస్తారంగా ఉన్నారట, బలిష్టంగా ఉన్నారని వాళ్ళు ఒప్పేసుకుంటున్నారు. అంటే మనకన్నా బలమైన వాళ్ళు వెళ్ళైపోయారు, మనకన్నా గొప్ప వాళ్ళు అయిపోయారు. వారు విస్తరింపకున్నట్లు, అంటే వాళ్ళు ఇంకా ఆశీర్వదించబడి విస్తరించకుండా ఉండాలి అంటే విస్తరించకుండా ఉండునట్లు మనం వారి ఎడ్ల యుక్తిగా జరిపించుకుందాము రండి. లేని ఎడ్ల యుద్ధము కలిగినప్పుడు మన శత్రులతో వారు చేరి మనకు విరోధంగా యుద్ధం చేసి దేశం నుంచి వెళ్ళిపోతారేమో. కాబట్టి వారి మీద పెట్టబడిన భారంలో వారిని శ్రమ పెట్టుకు వెట్టి పనులు చేయించి అధికారులు వారి మీద నియమింపగా వారు పొరవ కొరకు ధాన్యాదులు నిల్వ చేయు పితూనుము రామశేష్ అనే పట్టణాలను వారు కట్టారట. గమనిస్తే ఈ విషయాన్ని మీకు అర్థం చేసుకుంటే మన విరోధులు మనల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని యుక్తిగా ప్రవర్తిస్తున్నారు. శత్రువులు ఎప్పుడు యుక్తిగా, అదే రాజకీయం అంటే. యుక్తి అన్నది ఎవరి దగ్గర నుంచి వస్తుంది? సైతాన్ దగ్గర నుంచి వస్తుంది. సైతాను ఎప్పుడు కుయుక్తి కలిగినది. ఆదికాండం 3వ అధ్యాయంలో భూజంతువులు అన్నాటిల్లో కల్లా యుక్తి కలిగింది సర్పము. అలాగే దేవుడు చేసినటువంటి కెరూబులు, సెరాపులు, సృష్టి అంతట్లో కూడా యుక్తి కలిగిన వాడు ఎవడంటే లూసిఫర్ చాలా పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వాడు, యుక్తి కలిగిన వాడు. అంటే ఆ విస్తారమైన జ్ఞానం కలిగిన వాళ్ళ వల్లే శ్రమలు, కష్టాలు ఎక్కువ అధికమవుతాయి. అంటే వాళ్ళకి తిరుగుతేటలు ఎక్కువ, ఏం చేస్తే ఎలా జరుగుతుందో వాళ్ళు బాగా ఊహించి ముందుగానే ఒక ప్లానింగ్గా వాళ్ళు చేస్తారు. కనుక పిల్లరా, అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. పూర్ణ జ్ఞానం కలిగిన వాడు లూసిఫర్. అలాగే ఈ సర్పం కూడా చాలా యుక్తి కలిగినది, కుయుక్తి కలిగినదట. హల్లెలూయా. అలాగే ఆ యుక్తి ఇప్పుడు ఎవరిలో కనబడుతుంది? ఐగుప్తు దేశపు రాజు అయిన ఒక ఫరోలో కనబడుతుంది. ఫరోకి ఎంత యుక్తి కలిగిన వాడు కనుక వాడు ఇశ్రాయేలు ప్రజలు బహుగా విస్తరించారండి. ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు అన్న చరిత్ర అతనికి తెలీదా? కానీ ఏమంటున్నాడు వాక్యంలో? యోసేపు నేను ఎరగను అంటున్నాడు. యోసేపుని ఎరగకపోవటం ఉండదు. యోసేపు సమాధి అక్కడే ఉంది. యోసేపు అక్కడే చనిపోయాడు. యోసేపును చేసిన చట్టాలు అక్కడే ఉన్నాయి. యోసేపు ఏ విధంగా చేశాడో వాళ్ళు యొక్క గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి. అయితే నేను ఎరగను అంటున్నాడంటే ఎరగకపోవటం కాదు, వాళ్ళని మరిచారు అని అర్థం అనమాట. మరిచారని అంటే యోసేపుని మరిచినటువంటి ఒక రాజు అనమాట. యోసేపుని గుర్తించుకోవడానికి ఇష్టపడిన రాజు అనమాట. అతడు ఇష్టపడిన రాజు. అవును, ఒక్కొక్కరు మన పేరు కూడా ఎత్తడానికి ఇష్టపడరు. ఒక్కొక్కరు మన మాట ఎత్తడం అంటే వాళ్ళకి ఎంత అసూయో. మన పోస్టులు మన యొక్క ఎక్కడైనా మన పోస్టులు చూసినా, వాట్సాప్లో వాటిల్లో ఒకవేళ నీ పేరు వచ్చినా, నీ ఫోటో వచ్చినా చూడలేక ఏం చేస్తారంటే పక్కలా గెంటేస్తుంటారు, పక్కకు తప్పించేస్తారు. చూడలేరు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న యుక్తి, వాళ్ళలో ఉన్న అసూయ, వాళ్ళలో ఉన్న ద్వేషం ఆ విధంగా పనిచేస్తుంది. అంటే నీ పేరు ఎత్తడం కూడా ఇష్టపడలేని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని ఎంత ద్వేషిస్తున్నారో అర్థం చేసుకో. కనుక పిల్లలు 8వ వచనంలో మనం చూస్తే అతడు యోసేపుని ఎరగని రాజు అని కాదు, యోసేపుని తెలిసినా కూడా తెలియనటువంటిగా వాడిగా ఉంటున్నాడు. ఈ సంతానం మనకంటే బలిష్టంగా విస్తరించేసింది కనుక వాళ్ళ మీద వారికి వెట్టి పనులు చేయిందాము. అంటే వాళ్ళని అంతమంది వాళ్ళు మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. అంతమంది రాజుగారు అయితే వారి యొక్క పశువుల కాపర్ల మీద వారి యొక్క పశువుల మీద వాళ్ళు కాపర్లుగా నియమించాడు. వారిని అక్కడ ప్రత్యేకంగా ఉంచాడు. అయితే యోసేపు తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏదంటే, ఆ రోజుల్లో ఐగుప్తు దేశపు ఆచారాలు
మన సంతానం మీదకి రాకూడదు అని ఐగుప్తు దేశంలో అక్కడ వాళ్ళు నివసించేలా చేయలేదు. వారందరూ కలిసి గోషాన్ అనే ప్రాంతంలో ప్రత్యేకంగా ఉండేలా చేశాడు. అంటే మనం ఎప్పుడు కూడా ఐగుప్తు అనబడే లోకంలో కలిసిపోకుండా ప్రత్యేకంగా గోషాన్ అనే సంఘంలో మనం ఉండాలి. మనం లోకంలో కలిసిపోకుండా ప్రత్యేకించబడాలి. ఆ ప్రత్యేకతే ఇశ్రాయేలును ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. నువ్వు నీ కుటుంబం లోకంలో కలిసిపోకుండా, లోకాచారంలో కలిసిపోకుండా ఊరికి దూరంగా ఒక పేటలో నివసిస్తున్నారు వీళ్ళందరూ కలిసి. అలా ఉండటమే మంచిది. ఎందుకంటే అలా ఉంటే ఐగుప్తుల యొక్క ఆచారాలు మనకి రావు, లోకస్తుల యొక్క ఆచారాలు మనలోనికి రావు. హల్లెలూయా. అట్లా ఇప్పుడు చివరికి వారి మీద ఇట్టి పనులు చేయించి వారిని ఆ పేటల్లోంచి బయటకు తీసుకొచ్చి, ఆ గోసాని ప్రాంతంలోంచి బయటకు తీసుకొచ్చి వారి చేత వెట్టి పనులు చేయిస్తూ 2 పట్టణాలు కట్టించారు కావాలని, పితోము, రామసేసు. ఈ పట్టణాలు ఇప్పటికీ ఉన్నట్లుగా చరిత్రలు చెప్తున్నాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలా ఇబ్బంది పెడతారని దేవుడు ముందుగానే ఆదికాండం 15:13 అబ్రహాముకి దర్శనం ఇచ్చి మాట్లాడినప్పుడు 400 సంవత్సరాలు వారిని ఇబ్బంది పెడతారని, ఆయన నీ సంతానం వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దోసలుగా ఉంటారని ఆదికాండం 15:13 దేవుడు ముందుగానే సెలవిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మనం కూడా ఇప్పుడు ఈ లోకంలో పరదేశులుగా ఉన్నాం, పరవాసులుగా ఉన్నాం. ఈ లోకం వారు కూడా మన శ్రమలు పెడతారు, మనల్ని ఇబ్బంది పెడతారు. ఇప్పుడు మనల్ని చూడండి, క్రైస్తవులు విస్తరించారని, క్రైస్తవులు పెరిగిపోతున్నారని, ఈ దేశంలో ఇలా ఉంటే మనకన్నా వాళ్ళు బలమైన వాళ్ళు అయిపోతారు, బలిష్ఠులు అయిపోతారని, వీళ్ళు రేపు పొద్దున యుద్ధం జరిగితే అమెరికా వాళ్ళతో కలిసిపోతారని, బ్రిటిష్ వాళ్ళతో కలిసిపోతారేమో అని భయం ప్రజల్లో సృష్టించి చూడండి ఎంత ఇబ్బందులు కలగజేస్తున్నారు. చర్చలు ఉండకూడదని, క్రిస్మస్ జరుగుతుంటే లేకపోతే ఆరాధన జరుగుతుంటే చర్చల ముందుకు వచ్చి గొడవలు అల్లర్లు చేస్తుంటే పిల్లరా ఎంత అసభ్యకరంగా ఇవన్నీ చేస్తున్నారు, ఎంత ఇబ్బందికరంగా, ఎంత హింసాత్మకంగా మతోన్మాదులు చేస్తున్నారు. అంటే ఈ చర్య ఇలా చేయటం అనేది ఈరోజు మనకి స్టార్ట్ అయింది కాదు. ఆనాడు దేవుడు నమ్ముకున్న ప్రజల మీద లోకస్తులు ఎప్పుడు చేసిన తిరుగుబాటు అయ్యండి. ఎప్పుడు దేవుని ప్రజలు దీవించబడుతుంటారు, ఆశీర్వదించబడతా ఉంటారు, విస్తరించబడతారు. ఆ కాలంలో ఏ కాలంలో ఈ కాలంలో ఏ కాలంలో అయినా దేవుని ప్రజలు విస్తరిస్తూనే ఉంటారు, దేవుని ప్రజలు ఆశీర్వదించబడతారు. దాన్ని చూసి అన్యజనులు అసూయపడుతూనే ఉంటారు. హల్లెలూయా. అంటే వీళ్ళు ఎక్కడ అభివృద్ధి చెందేస్తారు, ఎక్కడ విస్తరిస్తారు, వీళ్ళు చంపేయాలి, నాశనం చేసేయాలి అని అనుకునే కొలది కూడా ఆ శ్రమల్లో వారు బహుగా విస్తరించిరట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 12వ వచనం చూద్దాం. అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలేరు. హల్లెలూయా. అంటే శ్రమలు వచ్చే కొలది మనం విస్తరించే ప్రబలుతాం. అందుకే శ్రమల్లోనే మన సంఘం విస్తరిస్తుంది, శ్రమల్లోనే విస్తరిస్తారు. హల్లెలూయా. ఎక్కువ ఎంత శ్రమలు వస్తాయో ఆ శ్రమల్లో బహుగా విస్తరిస్తారు. శ్రమల్లో భక్తి పెరుగుతుందండి. మనం మంచిగా అన్ని తిని తాగి ఉన్నంత వరకు మనకు దేవునికి జ్ఞాపకం రాదు. మనకి ఏదైనా కష్టం వస్తే దేవుని భక్తి పెరిగిపోద్ది, ఉపాసనలు పెరిగిపోతాయి, ప్రార్థన పెరిగిపోద్ది, అన్నీ పెరిగిపోతాయి కదా. ఎప్పుడైతే ప్రార్థన, భక్తి అన్నీ పెరిగినాయో ఆటోమేటిక్గా మనం విస్తరిస్తాం, అభివృద్ధి పొందుతాం, గొప్ప వాళ్ళగా మార్చబడాలి. అందుకే దేవుడు శ్రమలకు అనుమతిస్తాడు, శ్రమలు నీకు అనుమతిస్తాడు. శ్రమలు లేకుండా దేవుడు తప్పించలేడు, తప్పించగలడు. కానీ శ్రమలలోనే నీకు ఆశీర్వాదం కలుగుతుంది, శ్రమల్లోనే నువ్వు దీవించబడతావు, శ్రమల్లోనే నీకు అభివృద్ధి కలుగుతుంది. హల్లెలూయా. భూమి పగిలితేనే కానీ, అందులోని విత్తనము పగిలితేనే కానీ, విత్తనం చస్తేనే కానీ అది విస్తారంగా ఫలించదు. భూమి పగలాలి, ఆకాశంలోని మేఘాలు విరిగొట్టబడితేనే వర్షం వస్తుంది. భూమి పగిలితేనే భూమిలోంచి పంట బయటకు వస్తుంది. భూమి పగలకుండా దాన్ని సిమెంట్ చేసేస్తే అందులోంచి మొక్క బయటికి రాదు. అది పగలాలి, విరగాలి. నీ హృదయం విరిగి నలిగిన హృదయంలో నుంచి ఆశీర్వాదాలు వస్తాయి. అందుకే శ్రమలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఒక మినపప్పును బాగా నల్లగొడితేనే ఆ దుమురుమై ఎక్కువగా విస్తరించి ఎంత పిండి అవుతుంది, లేకపోతే అది అంత పిండిగా నుండి ఎంత నల్లగొడతామో అంతగా ఆ పిండి విస్తరిస్తుంది. అట్లనే నువ్వు విస్తరించాలంటే, నువ్వు అభివృద్ధి పొందాలి, నువ్వు నల్లగొట్టబడాలి, శ్రమలు పాలవ్వాలి. అది దేవుడు ఆ శ్రమలను అంతగా అనుమతిస్తున్నాడు. అంటే శ్రమలలోనే సంఘం విస్తరిస్తుంది. అపోస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఆ యెరూషలేములో ఉన్న సంఘం మీదకి బహుశ్రమలు వచ్చినాయి. స్టెఫను 7వ అధ్యాయంలో స్టెఫను ఎప్పుడైతే చంపేశారో ఆ స్టెఫను చంపడం మిగతా వాళ్ళందరికీ ఇష్టమైంది కనుక సంఘం మీదకి వచ్చి పడ్డారు. సంఘాన్ని చెల్లాచెదురు చేశారటండి. సంఘానికి శ్రమ
అయితే అక్కడ 4వ వచనంలో రాయబడింది, చెదిరిపోయిన వారు అందరూ ఆయా దేశాలకి వెళ్ళిపోయారు. అపోస్తలులు తప్ప అందరూ చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళందరూ ఆయా దేశాలకు వెళ్ళి ఆయా ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఒక్కొక్క సంఘాన్ని కట్టేశారటండి. స్తోత్రగలుండగాక. అంటే అప్పటికి సంఘము 5,000 మంది, ఒకసారి 3,000 మంది మారారు, ఒకసారి 4,000 మంది మారారు, అలా 10,000 మంది అయ్యారు. 10,000 మంది చెదిరిపోయారు. 10,000 మంది 10,000 ప్రాంతాలకు వెళ్ళిపోయారు. కుటుంబాలన్నీ కలిసి 10,000 కుటుంబాలు 10,000 ప్రాంతాలకు వెళ్ళిపోయినాయి. వెళ్ళిన వాళ్ళందరూ ఇటలీ కొద్దిమంది వచ్చారు, కొరింథీ పట్టణానికి కొద్దిమంది వచ్చారు, గలతీకి వెళ్ళారు. అలా నలుదిక్కులకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడ వారి యొక్క భక్తిని కనబరచడం వల్ల చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మారుమనసు పొంది అక్కడ సంఘాలు ఏర్పడిపోయినాయి. అప్పుడు సంఘం బహుగా విస్తరించిందని రాయబడింది. స్తోత్రగలుండగాక. అందువల్ల మనకు శ్రమలు రావటం వల్ల నష్టమేమి ఉండదు, కష్టమేమి ఉండదు. చర్చలు కోలుగొట్టేసినా, మన కుటుంబాలను ఎందరో రానివ్వకుండా రేషన్ కార్డు తీసేసినా, రేపొద్దున ఓటు హక్కు తీసేసినా, మనల్ని ఇబ్బంది పెట్టినా, మన దేశంలోంచి తరిమేసినా, మనం భయంకరమైన హింస పెట్టినా ఏమి భయపడకూడదు. శ్రమల్లో, హింసల్లో, కష్టాల్లో దేవుడు నిశ్చయంగా నిన్ను, నీ కుటుంబాన్ని విస్తరింపజేసి బహుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అని మరి యోసేపుని శ్రమ పెట్టినందుకు, యోసేపుని బాధ పెట్టినందుకు యోసేపుకి నష్టం వచ్చిందా? ఆ శ్రమ మేలుకే కలిగినని 50 అధ్యాయం, ఆదికాండం 50 అధ్యాయంలో చెప్పలేదా? ఆ కీడు మేలుకే చేశాడని. అవును, కీడు కలిగినది దేవుడు నీకు మేలుకరంగా మారుస్తాడు. ప్రతి కీడు నీకు మేలుకరంగా దేవుడు మార్చుండుగాక. హల్లెలూయా. అందువల్ల యేసు ప్రభువు వారు కూడా శ్రమ పడ్డాడు. ఆ శ్రమను మనం ఆయుధాలుగా మర్చుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ కాలంలో కూడా క్రైస్తవులను ఎంతో హింసించారో హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త చెప్తున్నాడు. ఏమని చెప్పబడ్డారు? 11వ అధ్యాయం 36, 37 వచనాలు చదువుతుంటే, వారు తిరస్కారాలు పొందారు, యాతన పెట్టబడ్డారు, కొరడా దెబ్బలు తిన్నారు, ఖైదీలు అనుభవించారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, శోధించబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులై శ్రమపడి హింస పొందుచు అడవుల్లో ఉన్నారట, కొండల్లో ఉన్నారట, గుహల్లో ఉన్నారట, సొరంగాల్లో ఉన్నారట. అలా తిరుగులాడుచూ సంచరించారు. అవును, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. భక్తి పరులకి, విశ్వాస వీరులకి ఈ లోకం యోగ్యమైనది కాదు. శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నిలబడదాం, ధైర్యంగా పోరాడదాం, దేవుని కోసం ఉందాం. హల్లెలూయా. ఇప్పుడు డబ్బులన్నీ పోతున్నాయి పిల్లరా, డబ్బులన్నీ తొలగిపోతున్నాయి. ఇప్పుడు అన్నీ కూడా ఏటీఎం కార్డు లాంటివి చిన్న సిప్లోకి మొత్తం అంతా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఫోన్పే ఉన్న చూసారా, ఫోన్పేనే మన చేతికి స్టిక్కర్గా అంటించబోతున్నారు. మనం వేస్తున్నారు. ఇంకా నువ్వు ఫోన్పే చూపించకలేదు, నీ యొక్క ఈ స్టిక్కర్ ఇలా చూపిస్తే చాలు, ఆటోమేటిక్గా అది స్కాన్ చేసుకుంటుంది. స్కాన్ చేసుకుని డబ్బులు వెళ్ళిపోతారు. డబ్బులతో పని లేని లోకం వస్తుంది. అప్పుడు డబ్బులు ఎక్కడ దాచుకుంటాం? డబ్బులతో పని లేదు. ఇప్పుడు ఆధార్ కార్డు లేకపోయినా, ఏది లేకపోయినా బ్రతకడం చాలా కష్టం. ఇప్పుడు ఏదో జీవించగలుగుతాం, ముందు ముందు మరీ కష్టమైంది. అయినా ఆ కష్టాల్లో, శ్రమల్లో నిలబడగలిగిన వాడు ధన్యుడు. వారే ఆ సాతాను ముద్ర వేయించుకొని 1,44,000 మంది ప్రభుతో పాటు ఉండబోతున్నారు. అందులో నువ్వు కూడా ఉండాలని ప్రభు పేట నేను కోరుకుంటున్నాను. దేవునికి మా నామాన్ని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి బహుగా ఫలించారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వచ్చింది 70 మందే, కానీ బహుగా వాళ్ళు విస్తరించారు, ఆశీర్వదించబడ్డారు, గొర్రెలుగా మార్చబడ్డారు. కనుక మనం కూడా అలాగా బహుగా ఆశీర్వదించబడాలి, గొప్పవాళ్ళుగా మనం జీవించాలని ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రభు వారు కూడా శ్రమలు వస్తాయి, అయినను శ్రమలు వస్తాయి, మీరు ధైర్యం తెచ్చుకున్న యోహాను సువార్త 16:33 చెప్పారు, నాకు శ్రమ వచ్చింది, మీకు కూడా శ్రమలు వస్తాయి, లోకంలో మీకు శ్రమ కలుగును, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించానని చెప్పాను. శ్రమలు బట్టి ఇప్పుడు భయపడకండి. శ్రమలు మనకి కిరీటాన్ని తెచ్చిపెడతాయి. సెలువు లేనిదే విలువ లేదు, శ్రమ లేనిదే సింహాసనము లేదు. శ్రమల్లో విజయం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఒక ఉదాహరణ మీకు నేను చెప్పాలని అనుకుంటున్నాను. చైనా దేశంలో క్రైస్తవం లేకుండా చేయాలని ఎంతోమంది రాజులు ప్రయత్నం చేసినా అప్పట్లో చైనా దేశంలో ఉన్న క్రైస్తవం జస్ట్ 2%, 1% మాత్రమే. కానీ ఇప్పుడు చైనా దేశం చూస్తే ఇప్పుడు నేను పాటల పుస్తకం రాసేసరికి అప్పుడు చైనాలో 130 మంది క్రైస్తవులు అయిపోయారండి. 130 మంది ఎలా ప్రబలిపోయారు ఏమో, అట్లా విస్తరిస్తూ ఉన్నారు. శ్రమల్లో విస్తరించేస్తుంది సంఘం. ఇప్పుడు జనసంఖ్య లెక్కెడుతుంటుంటే చైనా దేశంలో అత్యధిక మంది క్రైస్తవులుగా ఉన్నారటండి. అత్యధిక మంది క్రైస్తవులు. ప్రపంచంలో అత్యధికంగా క్రైస్తవులు ఉన్న దేశం ఏదైనా ఉంది అంటే అది చైనా దేశమేనట. ఎంత శ్రమ పట్టారో అంతగా క్రైస్తవులు అక్కడ విస్తరిస్తున్నారు. కనుక మన భారతదేశంలో ఈ ప్రభుత్వం వచ్చి క్రైస్తవులు మిసిపెట్టినా అది మన సంఘం విస్తరించడానికి రహస్య క్రైస్తవుల వల్లనే అంత బాధల్లో, అంత శ్రమల్లో కూడా నమ్మకంగా క్రైస్తవులు ఉండటాన్ని చూసి అనేక మంది క్రైస్తవులుగా మారిపోతూ ఉంటారండి. క్రైస్తవులు జరిగే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కాలు మరి ఏ మతంలోనూ ఏ దేవుడు చేయలేడు కదా.
ఎంత కష్టంలో కూడా, ఇబ్బందుల్లో కూడా దేవుడు పోషిస్తాడు, సంరక్షిస్తాడు, ఆదరిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఉన్నత శిఖరాలు ఎక్కిస్తాడు. శ్రమల్లో కూడా దేవుడు తోడై ఉంటాడు. అది అన్యజనులు చూసి ఆశ్చర్యకరంగా దేవుని వైపు తిప్పబడతారు. హల్లెలూయా. కనుక పిల్లరా, మనం శ్రమల్లో విస్తరించడం గాక. తర్వాత చూద్దాం. ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు 13వ వచనం చదివితే, ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకున్నారు. వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పని కఠినంగా ఉన్నది. వారు జగటమంటి పనిలోనూ, ఇటుకల పనిలోనూ, అంటే పొలంలో చేయి ప్రతి పనులు కఠినమైన సేవ చేయించి వారు ప్రాణాలను విసిగించారట. అంటే చేసినా చేయలేదండి ఎవరడ పని. చేసినా కూడా ఎంత బాగా చేసినా శుభ్రంగా చేయలేదంటారట. ఎంత పని చేసినా ఇబ్బంది పెడతారట. కఠినంగా సేవ చేయించుకున్నారు. ఆ కఠినంగా ఎందులో సేవ చేయించుకున్నారు? ఇటుకల పనిలో చేయించుకున్నారట, పొలం పనిలో చేయించుకున్నారట. ఈ ఇటుకల పని, పొలం పనిలో వారి ప్రాణాలు విసిగించేశారు. అవును తమ్ముడు, శత్రుని ప్రాణాలు విసిగిస్తుందేమో, నీ భర్త నీ ప్రాణాన్ని విసిగిస్తున్నాడేమో, నీ బిడ్డల్ని ప్రాణాలు విసిగిస్తున్నారేమో. విసిగిపోకు. ఆ విసుగుదలలో కూడా దేవుడు నీకు విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎంత విసిగించారో అంతగా దేవుడు నీకు మేలైన గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. విసిగిపోకు తమ్ముడు, భర్తను బట్టి విసిగిపోకు, విజయం నీకే వస్తుంది. ఓర్చుకో, సహించు. ఒకరోజు దేవుడు నిన్ను ఘనమైన వాళ్ళగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. అందువల్ల నన్ను విసిగించేశారు, నన్ను బాధ పెట్టేస్తున్నారు, నా పరిస్థితులు ఏమీ బాగోలేదు అని చెప్పేసి ఏమాత్రం అనుకోకు. దేవుడు నా మన మహిమ కలుగునుగాక. అంటే ఇవన్నీ విసిగించడానికి గల కారణం ఏంటి? ఆ రాజుగారు యోసేపును ఎరగనటువంటి ఒక రాజు. ఆ రాజే ఇవన్నీ చేస్తున్నాడు. యోసేపుని ఎరగనివాడా అంటే, నిజంగా మేము ఇంత క్రితం చెప్పాను కదా, యోసేపుని ఎరిగినవాడే. యోసేపు అంటే తెలిసినవాడే, కానీ తెలియనట్టుకుంటున్నాడు. అందువల్ల మనకి కష్టాలు, శ్రమలు ఎవరి వల్ల వస్తాయంటే, తెలివైన వాళ్ళని బట్టి రావు, తెలివితో కోళ్ళని బట్టి రావట. తెలియని వాళ్ళని బట్టి వస్తాయి ఎప్పుడు కూడా. సగం తెలిస్తే చూసారా. ఇప్పుడు వాక్యం, ఇప్పుడు అనేక మంది శ్రమలు ఎందుకు వస్తున్నాయి క్రైస్తవులకు? ఇప్పుడు ఈ రోజుల్లో టీవీల్లో, యూట్యూబుల్లో, వాటిల్లో కొంతమంది డిబేట్లు చేస్తున్నారు. వాళ్ళందరూ పూర్తిగా తెలిసి కాదు, పూర్తిగా తెలియక కాదు, తెలిసి తెలియక సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో ఇబ్బంది. ఇప్పుడు దేవుడు కూడా రేపు దేవుణ్ణి ఎరగని తరం కూడా రాబోతుంది. యోసేపుని ఎరగని తరం కాదు, దేవుణ్ణి ఎరగనటువంటి ఒక తరం ఒకటి రాబోతుందని బైబిల్లో రాయబడింది. పుల్లారా, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనములో, ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములను ఎరగని తరం ఒకటి పుట్టగా. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనములో, అంటే దేవుడి కార్యాన్ని, దేవుణ్ణి ఎరగని తరమోటు పుడతారట. వాళ్ళు ఏం చేశారు? యెహోవా దేవుని కోసం ఆయన చేసిన కార్యాల కోసము వివరించాలని ముందుగానే దేవుడు తన పితరులకు ఆజ్ఞాపించాడు. అయినప్పటికీ దేవుడు రాసిన ధర్మశాస్త్రాన్ని, ఆ పండగలను వారు పంచుకుంటున్న కానాను దేశంలో కూడా యెహోవా దేవునికి ఆయన చేసిన కార్యాలు సాక్ష్యంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ యెహోవానైనా ఆయన చేసిన కార్యం ఎరగని తరం ఒకటి పుట్టింది అంటే, వారు ఎరుగుండు కూడా దేవునికి అంగీకరించట్లేదు. హల్లెలూయా. అందువల్ల పిల్లరా, అటువంటి వారు పుట్టినప్పుడు వారి పేరు మరవబడుతుందట. బైబిల్లో ప్రసంగి 9వ అధ్యాయం 5వ వచనంలో, వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఏ లాభమును కలగదు. సో దేవుడు ఎరగినటువంటి కొన్ని తరాలు ఈ లోకంలో రాబోతున్నాయి. ప్రభు చేసిన అందువల్ల నీ పిల్లలకు దేవుడు ఎంతో కార్యం చేశాడు, నీకెంతో కార్యం చేశాడు. కానీ నీ పిల్లలు దేవుని మర్చిపోతున్నారు. దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోయి వెళ్ళి గుళ్ళు గోపురాల దగ్గర కూర్చొని క్రైస్తవులకు విరోధాలుగా వాళ్ళు తయారవుతున్నారేమో. ముందు నుంచి వారికి ధర్మశాస్త్రాన్ని నేర్పండి, ప్రార్థన నేర్పండి, భక్తిని నేర్పండి, వారిని మందిరానికి తీసుకురండి. వాళ్ళు రావట్లేదు కదా, పిల్లోడు కదా, అలా తిరుగుతున్నాడు కదా అని ఫోన్లను వదిలేకండి. వారు నిన్ను కానీ నీ దేవుని కానీ ఎరగనటువంటి వాళ్ళగా మారిపోతారు. అలా అవ్వకుండా ఉండాలని ప్రభు పెట్టిన నీ మాటలు నేను మరొకసారి ఒక్కానించి మరి చెప్తున్నాను. మీ పిల్లలు దేవుణ్ణి ఎరగని వాళ్ళగా ఉండకూడదు అని అంటే, నీ పిల్లల్ని దేవుని మందిరానికి తీసుకురావాలి, వారి చేత బైబిల్ చదివించాలి, వాక్యాన్ని ధ్యానింపజేయాలి, దేవుని మాటలని వారికి పట్టింపజేయాలి. అప్పుడే వారికి దేవుని గురించిన ఆసక్తి వారికి కలుగుతుంది. స్తోత్రం కలుగును గాక. దివారాత్రులు వారి చేత బైబిల్ చదివించడం గాక. ఓకే, ఇప్పుడు మనం మరో టాపిక్లోకి మనం వెళ్దాం. అయితే 15వ వచనంలో ఐగుప్తు రాజు అయినటువంటి ఆ రాజు సిఫ్రా పూయా అను ఎబ్రీల మంత్రసాలతో మాట్లాడి, మీరు ఎబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కానుపుల పేట్ల మీద చూసినప్పుడు మగవాడైనట్లయితే వాడిని చంపండి, ఆడదైనట్లయితే వాడిని బ్రతకనేయండి అని వారితో చెప్పాను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా,
ఐగుప్తు రాజు ఆ మంత్రసాలను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, ఇబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించిందురని ఫరోతో చెప్పాను. హల్లెలూయా. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జన్మ విస్తరించి మిక్కిలి ప్రబలెను. 21 వచ్చిన ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేసాను. హల్లెలూయా. విన్నారు కదా పిల్లరా? అంటే మంత్రసానులను పిలిచి అన్నాడట, ఇంకా ఈ వంశం అభివృద్ధి చెందేస్తుంది కాబట్టి పుట్టిన వాళ్ళని పుట్టినట్టే చంపేయాలి అన్నాడు. పుట్టిన వాళ్ళని పుట్టినట్టే చంపేయాలి, మగపిల్లల పుడితే చంపేయండి అని మంత్రసానులకు ఆజ్ఞాపించాడు. కానీ వాళ్ళు మంత్రసానులకు ఆజ్ఞాపిస్తే వాళ్ళు రాజాజ్ఞకు భయపడక దేవునికి భయపడ్డారు. రాజు యొక్క ఆజ్ఞకు భయపడలేదు, వారు దేవునికి భయపడుతున్నారు. ఇప్పుడు ఈరోజు మనం ఇప్పుడు రాజాజ్ఞ చేయాలా, దేవునికి భయపడాలా? చర్చికి రావటం పర్మిషన్ కావాలి, నువ్వు బాప్తిజం తీసుకున్న సర్టిఫికెట్ కావాలి, నీ మతాన్ని మార్చుకున్నట్లుగా ఉండాలి, ఇవన్నీ ఉంటేనే చర్చికి వెళ్ళాలి, అయితే వెళ్ళడానికి వీర్లేదని రాజులు కొన్ని రేపొద్దున ఆజ్ఞలు జారీ చేస్తారు. ఇప్పుడు నువ్వు రాజాజ్ఞకు భయపడతావా, దేవుని ఆజ్ఞకు భయపడతావా? ఇప్పుడు మంత్రసానులు రాజాజ్ఞకు భయపడక దేవుని ఆజ్ఞకు భయపడి దేవుని మాట ప్రకారం చేశారు. పిల్లరా, కొన్నిసార్లు మనకు బైబిల్ ఇలా రాయబడిన రోమిలో రాసిన పత్రిక 13వ అధ్యాయంలో వాక్యం సెలవిస్తుంది, మీరు పైన అధికారులకు భయపడిన ప్రతి అధికారం దేవుడి దగ్గర నుంచి వచ్చిందే కనుక దేవుడు మనకు నియమించినటువంటి గవర్నమెంట్ యొక్క అధికారులకి మనం లోబడాలి ఉంటుంది. అవును, గవర్నమెంట్ అధికారులు లోబడాలి, కానీ దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా వారి యొక్క అధికారం ఉంటే అప్పుడు ఎవరికి లోబడాలి? సాధారణంగా ఉన్నటువంటి గవర్నమెంట్ ఆజ్ఞలకు అన్నట్లు లోబడండి. మనం బండి మీద వెళ్తున్నప్పుడు ఎడం వైపున వెళ్ళాలి, లోబడండి. బండి మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి, లోబడండి. లైసెన్స్ ఉండాలి, లోబడండి. కానీ దేవుని ఆజ్ఞకు విరోధమైన పనులను చేశారనుకోండి, దాంట్లో మనం పాల్గొనక్కర్లేదు. ప్రత్యేకించబడి ఉండాలి. మనం ఆటల్లో లీనమైపోకూడదు. దేవుని ఆజ్ఞలు కన్నా లోక ఆజ్ఞకి ఎప్పుడు విలువ ఇవ్వకూడదు. హల్లెలూయా. ఇప్పుడు మంత్రసానులు ఆ విధంగా చేశారు. మేము రాజుకి భయపడలేదటండి, రాజాజ్ఞకి భయపడలేదు, ప్రతి మగవాడు చంపేయాలని. ఇప్పుడు నిజమే, వాళ్ళు పుట్టగానే ప్రతి మగవాడిని చంపేయమని. అలాగే రేపొద్దుట బాప్తిసం పొందిన పుట్టడం అంటే అర్థం ఏంటి? నూతనంగా పుట్టడం, కొత్తగా జన్మించటం. ఎవడైనా ఒకడు కొత్తగా జన్మించిన ఎడలా వాడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. కొత్తగా జన్మించడం అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన బాప్తిసం తీసుకోవటం. అంటే బాప్తిసం పొందగానే వాడిని చంపేయండి, ఎవడైనా బాప్తిసం పొందుతుంటే వాడిని చంపేయండి అని రేపొద్దుట కొన్ని ఆజ్ఞలు జారీ అవ్వచ్చు. అయితే దేవుడు ఎంతో గొప్పవాడంటే ఆ మంత్రసాలలో చెప్తున్నారు, మేము వెళ్ళేసరికి ఐగుప్తు స్త్రీలు చురుకైన వారు. అంటే గవర్నమెంట్ బాప్తిసం పొందాలని చంపేయాలి అని నిర్ణయం తీసుకుని పోలీసులు వచ్చేలోగలోనే మనం ఎంతో చురుగ్గా ఉండాలంటే బాప్తిసం తీసుకొని బాప్తిసం ఇస్తున్నట్టునే ఇమీడియట్గా ఒకడేమో తీసుకున్నోడు ఎలా వెళ్ళిపోవాలి, ఇచ్చినోడు ఎలా వెళ్ళిపోవాలి, చూడటానికి వచ్చిన వాళ్ళేమో అలా వెళ్ళిపోవాలి. ఈ లోగలో శత్రులు ఇలా వస్తారు. స్తోత్రం కలుగును గాక. చురుగ్గా అంటే వాళ్ళు వచ్చేసరికి తప్పించుకుని వెళ్ళిపోయేటట్లుగా దేవుడు రేపొద్దు కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. పుట్టిన వెంటనే చంపేయమని చెప్పేసి ఆజ్ఞాపించారే, నిజమే. బాప్తిసం పొందిన వారు రేపొద్దు చంపేయమని ప్రభుత్వం ఆజ్ఞ ఇచ్చే రోజులు రాబోతున్నాయి. అప్పుడు నువ్వు చురుకైన వాడిగా దేవుడు నేను చేయాలి. హల్లెలూయా. నిజమేనండి. ఆ చురుకుతనం దేవుడు మనకు అనుగ్రహించడం కాక. ఆ చురుకుతనం ఎవరికి ఇచ్చాడంటే హెబ్రీ స్త్రీలకు చురుకుతనం ఇచ్చాడు. ప్రసంగి గ్రంథంలోను సామెతల గ్రంథంలోను ఆ చురుగ్గా ఉండటం గొప్ప భాగ్యం అని రాయబడింది. చురుగ్గా ఉండటము గొప్ప భాగ్యం. ఆ గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చినగా. ఫరో ఇక్కడ ఇశ్రాయేలులో మగపిల్లలను మాత్రమే చంపమని చెప్పాడు, ఆడపిల్లని బ్రతకనిమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే ఆడపిల్లలు ఒకరు బ్రతికితే వాళ్ళు ఐగుప్తీయులకి భార్యలుగానే మార్చబడతారు. మగవాళ్ళు చచ్చిపోతే వంశాభివృద్ధి ఆగిపోతుంది. ఇది చూసారా ఎంత కుయ్యక్తు కుతంత్రాలు ఉన్నాయో. అయితే మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజుకు తమకు ఆజ్ఞాపించినట్లు చేయకుండా మగపిల్లలను బ్రతకనిచ్చారట. అంటే దేవుని యొక్క భయానికి వారు లోబడ్డారు. ఎందుకంటే వారిని చేయమన్నది ఎంతో క్రూరమైన కార్యమని, దేవునికి ఎదుటది ఘోరమైన పాపని వారు తెలుసు. అందుకే వారు ఆ విషయంలో దేవుని యొక్క ఫరో యొక్క ఆజ్ఞ కాకుండా దేవునికే భయపడ్డారు. విశ్వాసులను మనం కూడా ఎవరో బలవంతం పెట్టారని కాక ఎక్కువ మంది ప్రజలు ఆవిర్భవించుతున్నారని కానీ ఏది పడితే చేయకుండా మనం చేసే కార్యాలు వాక్య పరిధిలో ఉన్నాయా లేవా, దేవుడు చెప్పినట్టు ఉన్నాయా లేవని పరిశీలించి చేయాలి.
అధికారులకు లోబడమని బైబిల్ చెప్తుంది. అందులో అధికారం చోటన వారు చేసే అన్యాయమైన క్రూరమైన కార్యాలు కూడా మనం అంగీకరించాలన్న భావం మాత్రము లేదు. ఏదైనా వాక్య సమ్మతం ఉన్నంత వరకే మనకు సమ్మతం. ఏదైనా వాక్యానికి విరుద్ధంగా ఉంటే అది మనకు కూడా విరుద్ధమే. ఉదాహరణకి శద్రమేసి అభిజ్ఞోగులు ఉన్నారు కదా, వాళ్ళు నిబంధనలు చేసిన దైవ విరోధమైన చట్టం విషయంలో కూడా కఠినంగానే వాళ్ళు బదులిచ్చారు. కానీ యాక్చువల్గా రాజుకి మనం లోబడాలి. కానీ శద్రమేసి అభిజ్ఞోగులు దేవుని విషయం వచ్చిన లోబడలేదు. వాళ్ళు శ్రమలైనా అనుభవించారు కానీ కష్టానికి మాత్రం. అపోస్తులు కూడా ఈ విషయంలో మనకు అనేకమైన విషయాలు మనకి నేర్పించారు. హల్లెలూయా. అయితే ఈ వచనాల్లో మనం మరొకసారి నిర్గమకాండ 18-19 చదివితే, ఐగుప్తు రాజు ఆ మంత్రసాలను పిలిపించి, మీరు ఎందుకు మగపిల్లలను బ్రతకనిచ్చారు, ఈ పని ఎలా చేసితిరి అని అడిగాడట. అందుకు ఆ మంత్రసానులు, ఇబ్రీ స్త్రీలు మా ఐగుప్తు స్త్రీలు ఉండేవారు కాదు, వారు చురుకైన వారని చెప్పారట. చురుకైన వారని చెప్పారు. వారికి నిజంగా ఇక్కడ మనం చూస్తుంటే వారు పొరవక అబద్ధాలు చెప్పినప్పటికీ దేవుడికి వారు మేలు చేశాడని. అంటే దేవుడు అబద్ధాలు ఆమోదిస్తాడా? దురదృష్టవశాత్తు క్రైస్తవులు కొందరు అజ్ఞానులు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. ఐగుప్తు స్త్రీలు అప్పటికీ బానిసలు కఠిన పనులు చేస్తున్నారు కాబట్టి వారికి ప్రసవం సులభంగానే జరుగుతుంది. ఎప్పుడు కూడా కఠినమైన పనులు చేస్తే, భారమైన పనులు చేస్తే, ఎక్కువ పని చేసే వాళ్ళకి ప్రసవం సులువుగా ఉంటుందండి ఇప్పుడు. కానీ ఇప్పుడు రెస్ట్ తీసుకుని పడుకొని కథలు లేకుండా మెదలు లేకుండా ఉంటారు చూసారా, వారికి ప్రసవించడం కష్టం అవుతుంది. ఇబ్రీ స్త్రీలు ఎందుకు చురుగ్గా ఉన్నారంటే వాళ్ళు చురుకైన పని చేస్తున్నారు. చురుగ్గా పని చేస్తున్నారు కాబట్టి, వారు పని ఎక్కువ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి సులువుగా ప్రసవం అయిపోతుంది. స్తోత్రకులు గాక. పైగా వారు తింటున్న ఆహారం కూడా బలమైంది. ఎందుకంటే ఆ మంత్రసానం వెళ్ళకముందే వాళ్ళ ప్రసవం జరిగిపోతున్నారంటే ఆ మగపిల్లలు చంపలేకపోయామని పొరవుకి బదులిస్తుంది. అలాగే మంత్రసాలు దేవునికి బతనిచ్చారని ఎందుకు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఇశ్రాయేలు స్త్రీలు ఎవరైనా ప్రసవవేదన పడుతున్నప్పుడు వీరు కౌరు పంపిన వీరికి ఎలాగో ఆ స్త్రీలు చురుగుదనం శరీర బలం తెలుసు కాబట్టి ప్రసవం అయ్యే వరకు అక్కడ వెళ్లకుండా ఆలస్యం చేస్తూ ఉండవచ్చు. ఆ విధంగా వారు ఆలస్యంగా వెళ్ళేసరికి తల్లి సృహలో ఉంటుంది కాబట్టి వీరు చంపాలనుకున్నా కూడా ఆ బిడ్డని చంపలేరు. ఎందుకంటే ఆ హత్యలు రహస్యంగా జరిగించాలనేది పరో ఉద్దేశం. అలాంటి ఉద్దేశమే లేకపోతే తల్లులు సృహలో ఉన్న కారణాన్ని బట్టి శిశువులను చంపలేకపోతున్నామని వారు వివరణ పరో అంగీకరించేవాడు కాదు. ఆ విధంగా ఆ మంత్రసాలు దేవునికి భయపడి మగపిల్లలను బ్రతకనివ్వటము, ఆలస్యంగా వెళ్ళటం ద్వారా మా ఆస్తమే పరువు చెబుతున్న మాటలు కూడా వాస్తవమే. హల్లెలూయా. చూద్దాం తర్వాత వచ్చిన చూస్తే, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసిను, ఆ జన్మలు విస్తరించి మిక్కిలి ప్రబలను. దేవుడు కూడా తన మాట విన్న వారికి తప్పనిసరిగా మేలు చేస్తాడు. వారు విస్తరించి ప్రబలారు. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధిని కలగజేశాడు. హల్లెలూయా. నిజంగా ఆ వంశావళిని దేవుడు ఆశీర్వదిస్తాడు. వారి సంఘాన్ని, వారి సేవను దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుని యొక్క మాట విన్న ప్రతి సంఘము దీవించబడుతుంది. దేవుని మాట విన్న ప్రతి యొక్క క్రైస్తవుడు ఆశీర్వాదకరంగా మార్చబడతాడు. అతను చేసే ప్రతి పని దీవించబడతాడు. ఈరోజు నువ్వు దేవుని మాట వింటున్నావా, దేవుడు నీకు మేలు చేస్తాడు. నువ్వు లోకానికి భయపడకుండా దేవునికే భయపడ్డావా, నేను విస్తరించింపజేసి నేను ప్రబలింపజేస్తాడు. బైబిల్ ఆ మాట రాయబడి, దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేశాడు. అంటే ఎవరు దేవునికి భయపడతారో వారు వంశాభివృద్ధి కలుగుతుంది. నువ్వు దేవునికి భయపడితే నీ వంశం దీవించబడుతుంది. నువ్వు దేవునికి భయపడితే మన సంఘం దీవించబడతాడు. అంటే ఎవరైతే భయపడతాడో వాడే అభివృద్ధి చెందుతాడు. ఎవరైతే దేవునికి భయపడతాడో వాడు దీవించబడతాడు. ఈ ఉదయకాల మనందరూ దేవునికి భయపడాలని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. దేవునికి భయపడే ప్రతి కుటుంబము దీవించబడుతుంది. ఎందుకంటే బైబిల్ కూడా చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఆశీర్వదించబడతాడని. అలాగే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబును కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుని బట్టి అంటే అతడు దేవునికి యెహోవా యందు భయభక్తులు కలిగినందున. అలాగే ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహామును కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు? 22వ అధ్యాయంలో దేవదూత ఎలా మాట్లాడుతుంది, ఇందువలన నువ్వు దేవునికి భయపడ్డవాడు అని అర్థమైంది. నువ్వు దేవునికి భయపడినందున నేను నిన్ను ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా నేను విస్తరింపజేస్తాను, నేను దీవిస్తానని చెప్పేసి ఆనాడు అబ్రహామును దేవుడు దీవించాడు. అంటే ఎవరైతే దేవునికి భయపడతారో వారికి ఆశీర్వాదాలు వస్తాయి. మనం దేవునికి భయపడదాం, యెహోవా అంటే భయభక్తులు కలిగి బ్రతుకుదాం. దేవుని ఎడల మనం నీతి యథార్థత కలిగి ఉందాము. యెహోవా యందు భయభక్తులు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి భయపడ్డ వాళ్ళందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉంటారు. నువ్వు దేవునికి భయపడితే తప్పనిసరిగా దేవుడు నీకు క్షేమాభివృద్ధిని కలుగజేస్తాడు.
దేవుడిని క్షమాపణ కలగజేస్తాడు. దేవునికి భయపడ్డ వారందరినీ దేవుడు ఆశీర్వదించడం అన్నది బైబిల్లో మనం ఎన్నో సంఘటనలు మనం ఆ విషయాన్ని మనం చూస్తాం. అందుకే దేవుడు అంటే భయం కావాలంటే యెహోవాయందు భయభక్తులు పుట్టించే ఆత్మ మన మీదకి రావాలి. యెషయా గ్రంథం 11 అధ్యాయంలో రాయబడి ఉంటుంది, యెహోవాయందు భయభక్తులు పుట్టించే ఆత్మ అని. అంటే మనకి భయం కూడా కలగాలంటే భయభక్తులు పుట్టించే ఆత్మ మన మీదకి రావాలి. దేవునికి మన మహిమ కలుగును గాక. అందువల్ల దేవునికి భయపడే కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. దేవునికి లోబడదాం గాక, దేవునికి విధేయత చూపించడం గాక. దేవుడు అంటే భయభక్తులు చూపించే వ్యక్తులుగా చేస్తున్నాము. మనందరం మారాలి. హల్లెలూయా. కీర్తన 34వ కీర్తనలో బైబిల్ చెప్తుంది, యెహోవాయందు భయభక్తులు మీకు నేర్పుతాను, నా దగ్గరికి రండి, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునము. అదే కదా దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండటము. అంటే దేవుని ఎందు భయభక్తులు మీకు నేర్పుతాను రండి అంటున్నాడు. దేవుని ఎందు భయభక్తులు పుట్టించి ఆత్మను మీకు ఇస్తానని యెషయా 11లో చెప్తున్నాడు. అలాగే నీకు భయభక్తులు నేర్పుతాను రండి అని కీర్తన 34లో చెప్తున్నాడు. కాబట్టి దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నటువంటి అర్థం ఏంటి? 111వ కీర్తన 10వ వచనంలో యెహోవాయందు భయము జ్ఞానానికి మూలము. అంటే జ్ఞానం కావాలంటే యెహోవాయందు భయము కలిగుందువుగాక. యెహోవాయందు భయము కలిగుందువుగాక. యెహోవాయందు భయం ఉంటే చెడుతనాన్ని అసహించుకుంటాం. యెహోవాయందు భయభక్తులు అంటే చెడుతనాన్ని అసహించుకోవటమే కదా. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండవు అంటే చెడుతనాన్ని అసహించుకోవటమే. నువ్వు దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండు. సామెతల గ్రంథం 16 అధ్యాయం 6వ వచనంలో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోదురు. నీవు దేవుడు అంటే భయభక్తులు ఉంటే ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉంటావు. దేవుడు అటువంటి భయాన్ని దేవుడు మన అందరికీ అనుగ్రహించుండు గాక. వాక్యంలో చివరి మాటలు మనం చదువుకుని వాక్యాన్ని మనము జ్ఞానం చేద్దాం. పిల్లరా, చివరిగా 21, 22 వచనాలు చదువుదాం. ఆ మంత్రసాల దేవుని భయపడినందున ఆయన వారికి వంశావృద్ధి కలగజేస్తున్నాను. అయితే ఫరో ఎబ్రిలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయండి, ప్రతి కుమార్తెను బ్రతకనేయండి అని తన జనులందరికీ ఆజ్ఞాపించను. అంటే నిజంగా ఒక పాడైపోయినటువంటి ఒక వ్యక్తి తన దుష్ట ఆలోచనలను నెరవేర్చుకోవడానికి ఎంత క్రూరమైన పనులైనా చేస్తారని వచనాన్ని బట్టి అర్థమవుతుందండి. అంటే చిన్నపిల్లల్ని చంపడం అంటే ఎవరికి మనసు వస్తుందండి? అంటే ఆ రాజు ఎంత క్రూరంగా ఉన్నాడో ఆలోచన చేయండి. పుట్టిన ప్రతి మనిషిని నీటిలో పాడైన అంటున్నాడు. అంటే ఎంత క్రూరత్వంగా అతను ఆలోచిస్తున్నాడు. అంటే ఒక మనిషి అలా క్రూరంగా మారిపోతాడటండి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-18 వచనాల్లో 14 నుంచి 18 వచనాల మధ్యలో కొన్ని మాటలు ఇలా రాయబడ్డాయి. వారి నోటి నిండా శపించుటయు పగ ఉన్నాయి, రక్తం చిందించుటకు వారి పాదాలు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గాల్లో ఉన్నాయి, వారు శాంతి మార్గం అన్నదే వారు ఎరగరు, వారు కన్నులు ఎదుట దేవుని భయం బొత్తిగా లేదని రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో లోకంలో ఉన్న వాళ్ళందరూ పాపులని, వారు పాపం చేసే భక్తి బ్రతుకు ఎలా ఉంటుందో రోమా 3లో రాయబడింది. మరోసారి నేను చదువుతున్నాను. వారి నోటి నిండా శాపం ఉంటుందట, పగ ఉంటుందట, చంపాలని వారి పాదాలు పరిగెత్తుతాయట, నాశనము కష్టము వారి మార్గాల్లో ఉన్నాయట, శాంతి మార్గమే వాళ్ళు ఎరగరు. అసలు దేవుని భయం అంటే ఏంటో కూడా వారికి అసలు తెలియదు. కనుక దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో దేవునికి మనం లోబడదాం, దేవుని మాటకి మనం విధేయత చూపిద్దాం, దేవునికి మనం తల ఉంచుదాం. వాళ్ళు బ్రతకనివ్వకూడదని అనుకున్నా, చంపేయాలని అనుకున్న వాళ్ళ సంతానాన్ని ఎవ్వరూ నాశనం చేయలేకపోయారు. వారు బహుగా దేవుడు విస్తరింపజేశాడు. అదేవిధంగా దేవుడు ఈరోజు మనల్ని, మన సంఘాన్ని దేవుడు విస్తరింపజేసి బహుగా ఆశీర్వదించునుగాక, బహుగా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.